శోధన అనగా ఏంటి? టెంప్టేషన్ కమ్స్ ఇన్ త్రూ ఏ డోర్ దట్ హ్యాస్ డెలిబరేట్లీ బీన్ లెఫ్ట్ ఓపెన్. దీని యొక్క నిర్వచనము గ్రీకు మూల భాషలో శోధన లేక శోధనము అనే పదాలకు పేరజో పెరస్మస్ అని అంటారు. ఈ పదాలకు రెండు అర్థాలు ఉన్నాయి. మొదటిది పరిశీలన, పరిశోధన, పరీక్ష, ప్రక్షాళన, శుద్ధి చేయుట. ఇది దేవుని యొక్క పని. రెండవది కల్మషాన్ని వెతకటము, ఉన్నత స్థాయి నుండి మళ్లించటము, పాప కార్యానికి పురికొల్పడము. ఇది సాతాను యొక్క పని. బైబిల్లో శోధన అనే పదం వచ్చినప్పుడు సందర్భాన్ని బట్టి అది మొదటి అర్థంలో వాడబడిందో లేక రెండవ అర్థంలో వాడబడిందో చూడాలి. ఉదాహరణకు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనంలో అబ్రహాము శోధింపబడి అని ఉంది. ఆ సందర్భాన్ని ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే పరిశోధించెను అని ఉంది. ఇక్కడ అబ్రహాములో ఎలాంటి దురాశ లేదు కనుక ఇది అబ్రహామునకు దేవుడు పెట్టిన శోధనము లేక పరీక్ష అని మనము అర్థం చేసుకోవాలి. 17వ శతాబ్దము నుండి శోధన అనే పదము పాప కార్యాన్ని పురుకొల్పేదిగా వాడుకలోనికి వచ్చింది. కాబట్టి మొదటి అర్థాన్ని పరీక్షగా అనగా టెస్టింగ్గా, రెండవ అర్థాన్ని శోధన టెంప్టేషన్గా స్థిరపరిచారు. ఈ రెండవ అర్థానికి సంబంధించిన విషయాలను కొంత విపులంగా మనము చూద్దాము. శోధన అనగా స్వకీయమైన దురాశ, తెలిసి కూడా తప్పు చేయాలనే దుష్ట కోరిక, సత్యద్రోవ నుండి పెడద్రోవకు మళ్లించే వక్ర మార్గము, పరిస్థితుల ఆధారంగా నీలో కలిగే చెడ్డ కదలిక, నీలోని శారీరక స్వభావాన్ని బయటకు లాగే ఒత్తిడి, ఆశించింది ఎలాగైనా పొందటానికి అవలంబించే తప్పుడు మార్గము, దేవుని చిత్తము కాని దానిని పొందాలనే ఆశ, పాపము చేయాలనే చెడ్డ ఆలోచన, దేవుని నుండి వేరైపోవాలనే ఉద్దేశము, క్రీస్తు బోధలకు వ్యతిరేకంగా నడవాలనే ప్రేరణ. ఇది ఇలా ఉంటే శోధన మరియు శోధనల మధ్య తేడాను గుర్తుపట్టడం ఎలాగా? సాతాను పెట్టే శోధనకు దేవుడు పంపే పరీక్షకు మధ్య చాలా తేడా ఉంది. మొదటిది, సాతానుడు నీకు కీడును సంకల్పించి నిన్ను మురికిలోకి దిగజార్చి దేవుని నుండి నిన్ను దూరం చేయడానికి నీలోని దురాశను, పాప స్వభావాన్ని రెచ్చగొట్టి నీలోని బలహీనతల్ని ఆసరాగా తీసుకొని శోధిస్తాడు. అయితే దేవుడు నీలోని మంచిని బయటకు తీసుకురావడానికి, విశ్వాసాన్ని బలపరచడానికి, నీ సమర్పణను గెలిపించడానికి పరీక్షిస్తాడు. కీడు లేక చెడు విషయమై శోధించడు. యూదుల్లోని కొందరు మొదటి శతాబ్దంలో దేవుడు సమస్తాన్ని సృష్టించాడు కదా, అంటే మనిషిలోని చెడు స్వభావాన్ని కూడా దేవుడు సృష్టించి ఉండాలి. ఈ పాప స్వభావమే మానవుణ్ణి శోధిస్తుంది కనుక దాని పూర్తి బాధ్యత దేవునిదే అని ఒక విచిత్రవాదాన్ని లేవదీశారు. దాన్ని యాకోబు భక్తుడు బహిరంగంగా ఖండించి తన పత్రికలో శోధన, పరిశోధన లేక పరీక్షల మధ్య తేడాలను స్పష్టంగా తెలియచెప్పాడు. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొలుపబడిన వాడై శోధింపబడును. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము 14వ వచనము గమనించండి. మానవుడు తన స్వకీయ దురాశల చేత శోధింపబడుచున్నాడు గనుక ఆ బాధ్యత మానవునిదే గాని దేవునిది కాదు. రెండవదిగా, సాతాను వేటగాని వలె ఎరవేసి నీ సమ్మతితో లేక అంగీకారంతో శోధిస్తాడు. ఉదాహరణకు రాజైన దావీదు, సైనికుడైన ఆకాను ఎదుర్కొన్నటువంటి శోధనలను, పరీక్షలను పరిశీలిస్తే ఈ విషయము పూర్తిగా అర్థమవుతుంది. అయితే దేవుడు పెట్టి శోధనలలో నీ ప్రమేయమేమీ ఉండదని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినటువంటి యోబు ఎదుర్కొన్న కఠిన పరీక్షలను లేదా శోధనలను చూస్తే అర్థమవుతుంది. మూడవదిగా, నిన్ను దేవుని నుండి దూరం చేసి విశ్వాస భ్రష్టుణ్ణి చేయటమే సాతాను లక్ష్యము. అయితే నిన్ను ఆశీర్వదించి జీవకిరీటం ఇవ్వడానికి, సాతానుకు బుద్ధి చెప్పి పరలోక దూతలకు పాఠం నేర్పించడానికి నిన్ను పరిశోధిస్తాడు. కాబట్టి శోధన ఎదుర్కొన్నప్పుడు నీలోని కోరిక, ఆలోచన, ప్రేరణ, ఒత్తిడి, నీ శరీర వాంఛల నుండి
లోకపు ఆకర్షణల నుండి వస్తూ ఉంటే అది సాతాను నీపై పన్నిన శోధనగా గుర్తించాలి లేదా భావించాలి. అయితే సిగ్నల్స్ సాతాను నుండి రాకుంటే దేవుని సెలవుతో శోధనలు వచ్చాయని గ్రహించగలవు. పరిశుద్ధాత్మ దేవుడు తాను పెట్టే పరీక్షను లేదా శోధనలను అర్థం చేసుకోవడానికి సహాయము చేస్తాడు. మరో విషయం ఏంటంటే, కొన్ని సందర్భాల్లో దేవుని పరీక్ష, సాతాను శోధన ఒకే నాణానికి ఉన్నటువంటి రెండు ముఖాల మాదిరిగా ఉంటాయి. ఒకేసారి ఒకే సందర్భంలో వస్తాయి. ఉదాహరణకు, యోబు ఎదుర్కొన్న శోధనలను చూస్తే దేవుని, సాతానుని ప్రమేయం ఉన్నట్లు గమనించగలము. దేవుడు పెట్టిన పరీక్షను సాతాను శోధనగా మార్చడానికి ప్రయత్నించి విఫలమైనాడు. జయము దేవునిదే, దేవుని ద్వారా యోబుదే. ఇప్పుడు నీకును జయమిస్తాడు, నీవు మేల్కొంటే. ఎలా అర్థం చేసుకున్నా ఒక విషయం మాత్రము నిజము: నీ సమ్మతి, ప్రమేయము, సహకారము లేకుండా సాతాను నిన్నేమీ చేయలేడు, శోధనలో పడవేయలేడు. ఎందుకంటే సిలువలో వాడి కోరలు పీకివేయబడ్డాయి. వాడు ఓడిపోయాడు. ఓడిపోయిన వాడు నీపై, నీ సహకారం లేకుండా ఎలా గెలవగలడు?